హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత విచారణ జరుపుతారు. ఇంకా తనని చెంచల్గూడ జైలుకి పంపించేశారు. ఈ వార్త ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. వాస్తవంగా నేను నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ ఒక వీడియోస్ పెట్టినప్పుడు క్లియర్ కట్గా చెప్పాను అక్కడ ఏం జరిగింది, నేను అక్కడ వెళ్ళాను, అక్కడ జరిగిన పరిస్థితుల గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తే చాలామంది అంటే నచ్చని వాళ్ళు ప్రశాంత్ ఫ్యాన్స్ అనవసరంగా నెగిటివ్ చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, ఎందుకురా మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు అని చాలామంది అంటూ ఉన్నారు. ప్రశాంత్కు గెలిచిన ఆనందం లేకుండా చేసింది ఎవరు? యూట్యూబర్సా, రివ్యూవర్సా, లేదంటే ఫ్యాన్సా, లేదంటే పోలీసులా? ఎవరు చేశారు ఆయనకు అంతలాగా అన్యాయం? పల్లవి ప్రశాంత్కు జరిగింది 100% అన్యాయమే. ఎందుకంటే అన్యాయం అంటే తను చేసిన మిస్టేక్ అలా ఉంది. తను ఏం మిస్టేక్ చేశాడు ఏంటి అసలు క్లియర్గా ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు అసలు సిచ్యువేషన్ ఏందనేది. ఇంకా కూడా పోకిరి చేష్టలు చేస్తూ చిల్లర కామెంట్స్ పెడుతూ కొంతమంది అక్కడికి వెళ్తాం, ఇక్కడ నరికేద్దాం, అక్కడ చంపేస్తాం, మీరు ఇట్లా వీడియోలు చేస్తూ ఉన్నారు, అట్లా చేస్తూ ఉన్నారని చాలామంది చెప్తా ఉన్నారు. వాస్తవంగా జరిగింది ఏంటి అసలు? ప్రశాంత్ విషయంలో ప్రశాంత్ అరెస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ప్రశాంత్కి ఈ పరిస్థితి రావడానికి రియల్గా కారణాలు ఎవరు అనేది క్లియర్గా ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి డెఫినెట్గా. సో అసలు ప్రశాంత్ విషయంలో జరిగింది ఏంటి? ప్రశాంత్ను అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణము, ప్రధానమైన కారణం ఏంటి అసలు? ఏంటి అని అంటే ప్రశాంత్ కొంతమంది అంటూ ఉన్నారు ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో 105 days ఉన్నాడు, అతనికి బయట ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, వచ్చి ఏదో ఆవేశంలో వచ్చి ఆ ఒక గెలిచిన ఆనందంలో వచ్చి ఫ్యాన్స్ని కలవాలని అనుకున్నాడు, అంతేగాని అది పొరపాటులో జరిగిపోయిన ఒక చర్య తప్ప అతను కావాలని చేసింది ఏమీ లేదు అని అంటూ ఉన్నారు. చాలామందిలో ఇంకా ఉన్న అభిప్రాయం ఏంటంటే అమర్దీప్ అండ్ మిగతా వాళ్ళ కార్స్ అండ్ మన బస్సులు, ప్రైవేట్ బస్సెస్ కానీ మన ఆర్టీసీ బస్సులు కానీ వాటిని పగలగొట్టినందుకే ఆయన అరెస్ట్ చేశారు ప్రధానంగా అని అనుకుంటున్నారు. వాస్తవంగా అది కూడా ఒక అంశమే, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రశాంత్ని అరెస్ట్ చేయడానికి ప్రశాంత్ 105 days ఉన్నాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఈ ఫ్యాన్స్ చెప్తున్నది ఏంటంటే ఆయనకి ఏం తెలియదు కదా, ఎట్లా జరుగుతుందో తెలియదు కదా అని అన్నారు. ఓకే, తెలియదు, వాస్తవంగా తెలియదు తనకు. కానీ బయటికి వచ్చిన తర్వాత పోలీసులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు, ఇది పరిస్థితి, ఇట్లా జరుగుతూ ఉంది, నువ్వు విన్నర్ కాబట్టి నువ్వు ఈ రూట్ నుంచి వెళ్ళు, నీకు ఎలాంటి థ్రెట్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీ మీద ఎవరు అటాక్ చేయరు, నీకే అది సేఫ్టీ ఉంటుంది, నువ్వు వెళ్తే నీ ఫ్యాన్స్ అంతా కూడా వెళ్ళిపోతారు, ఎలాంటి గొడవలు లేకుండా అయిపోతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పోలీసులు చెప్పినప్పుడు బయట ఏం జరుగుతుందో అప్పుడు తెలుసుకున్నాడు కదా ప్రశాంత్. మరి తెలుసుకొని అదే రూట్లో వెళ్ళిపోవాలి కదా. తర్వాత ఎక్కడో ఒక పెద్ద గ్రౌండ్లో పెద్ద ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసుకొని అక్కడ పెద్ద మీటింగ్ పెట్టేసుకుంటే అతడు పిలిస్తే అతను ఫ్యాన్స్ ఎంత దూరమైన వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన పిలిస్తే ఒక మాటతోటి ఎంతోమంది యూట్యూబర్లు, రివ్యూవర్లు, మన న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటి దాకా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళరా? సింపుల్ లాజిక్. కాకపోతే ప్రశాంత్ ఒకవేళ సరే ప్రశాంత్కి కప్పు నాకు ఇచ్చింది జనాలే కాబట్టి జనాలకు చూపించుకోవాలి అన్న ఇంటెన్షన్లో ఉన్నాడు అని అనుకుందాం. ఇంకొంతమంది అంటున్న విషయం ఏంటంటే ప్రశాంత్ని ఒక్కడనే అటు వెళ్ళమని మిగతా వాళ్ళను ఇటు ఎందుకు వెళ్ళమన్నారు అంటే ప్రశాంత్ని ఒక్కడనే అటు ఎందుకు పంపించారు అంటే వీటి వెళ్ళమని వీళ్ళని కొట్టమని చెప్పారా అని అంటే ప్రశాంత్ ఏమైనా కొట్టమని చెప్పాడా వాళ్ళకి అని అంటే ప్రశాంత్ ఏమి కొట్టమని చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఎంతమంది వచ్చారు, ఫ్యాన్స్ వచ్చారని తెలుసు, కానీ వీళ్ళే నా ఫ్యాన్స్, వీళ్ళ మీద అటాక్ చేయమని ప్రశాంత్ ఏం చెప్పలే. కాకపోతే నేను అంటున్న విషయం ఏంటంటే ప్రశాంత్ మీకేం చెప్పలేదు కదా, మీరు అటాక్ చేశారు. అప్పుడు మరి ప్రశాంత్ని ఏమన్నా మీరు రమ్మన్నారా? ఇక్కడ సైడ్ ఈ రూట్ సైడ్ రమ్మని మీరు ప్రశాంత్కి చెప్పారా? చెప్పలేదు కదా. ఆయన కూడా వచ్చాడు కదా. ఆయన ఆలోచనలు ఆయనకుంటే మీ ఆలోచనలు మీకున్నాయి. సో ఇద్దరి ఆలోచనలు ఒకటే అయిపోతున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకున్నాను. నిన్న మొన్న వీడియోలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఫ్యాన్స్ ఎట్లా చేస్తూ ఉన్నాడో ప్రశాంత్ కూడా అట్లే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గెలిచాడు, ఇప్పుడే చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, కొంచెం అణిగిమణిగి ఉండొచ్చు కదా అని అంటే కొంతమంది రివ్యూవర్లు నిన్న మొన్న వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు చెప్తారు ప్రశాంత్ ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేస్తారా, మీరే చెప్తారా, ఆయన ఎలా ఉండాలి, ఒదిగి ఉండాలా, అణిగిమణిగి ఉండాలా మీరే చెప్తారంటే ఎవరికైనా బుద్ధున్నోడికి అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి జరుగుతుంది. ప్రశాంత్ ఏం మాట్లాడుతూ ఉన్నాడో
వీడియోలలో చూస్తూ ఉన్నాం కదా మనం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోని బేస్ చేసుకునే అక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో అదే రియాలిటీ అని జనాలు అభిప్రాయపడతారు. ఎందుకంటే ప్రశాంత్ ఇట్లా ఉన్నాడంటే ప్రశాంత్ రియల్గా జెన్యున్గా ఉన్నాడని చాలామంది ఇష్టపడి ఆయనకు ఓటు చేశారు, గెలిపించారు. ఆ రియాలిటీని నువ్వు వచ్చిన రెండో రోజే పోగొట్టుకుంటే ఎట్లా? అది నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే రెండో రోజే వెంటనే ట్రోలింగ్స్, ఆ జనాలకు నాకే సంబంధం, ఆ కార్ల మీద ఎక్కి తొడలు కొట్టడం, ఇది గజ్వేల్ అని చెప్పడం, అది హైదరాబాద్ అయితే ఇది గజ్వేల్, ఇక్కడ మనల్ని ఓడరా పీకేది అన్నట్టుగా ఆ డైలాగులు వేయడం, ప్లస్ నాకేమైనా సీఎం పదవి ఇచ్చారా మీరు అని చెప్పడం. సరే అవన్నీ కూడా ఆవేశంలో ఏదో ఎందుకంటే ఇప్పుడు గెలిచాడు కాబట్టి 100 మంది ఛానళ్ళు వచ్చాయి కాబట్టి సరే చెప్పాడని అనుకుందాం. కానీ నేను అంటున్నది ఏంటంటే ప్రశాంత్కి ఇలాంటి పరిస్థితి రావడానికి ఆయన ఎట్లా బిహేవ్ చేశాడో సేమ్ ఫ్యాన్స్ కూడా అలాగే బిహేవ్ చేశారని చెప్తున్నా. ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా వాళ్ళు ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కరేనా, మిగతా వాళ్ళు లేరా అంటే సరే వాళ్ళు అల్లరి మూకలు అయి ఉండొచ్చు, అల్లరి మూకలే దాడి చేశారు. కానీ ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు అని ఎందుకు వస్తుంది? ప్రధానంగా ప్రశాంత్ ఫ్యాన్సే వీళ్ళు 100% ప్రశాంత్ ఫ్యాన్సే అని నేనెందుకు చెప్పాను, మిగతా యూట్యూబర్స్ చాలామంది ఎందుకు చెప్తా ఉన్నారు, ఎందుకు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అని అంటే, మనము ఆ రోజు జరిగిన గ్రాండ్ ఫినాలే అక్కడ దగ్గర చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు నేను కూడా ఒక 1 గంటన్నర వీడియో ఒక లైవ్ చేసి దాంట్లో దగ్గర ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేశాను. అంటే అడిగాను ఒపీనియన్. అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కదా 100% పీపుల్ అక్కడ ఉన్నది 99.9% పీపుల్ అంతా కూడా ప్రశాంత్ ఫ్యాన్సే అని చెప్పారు. అక్కడ అది చెప్పబట్టే అక్కడ ఉన్నది కూడా ప్రశాంత్ ఫ్యాన్సే అని నేను అంటున్నా. సరే దాంట్లో కొంతమంది లోకల్ వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, కానీ మరి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని వీడియోలలో అమర్దీప్ కార్ పగలగొట్టింది వీడే, అమర్దీప్ని వాడిని తిట్టింది వీడే అన్నా అని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో అమర్దీప్ బయటకు వస్తే ఏం చేస్తారంటే వాడిని నరికేస్తాం, వాడిని చంపేస్తామని ప్రశాంత్ ఫ్యాన్సే చెప్తా ఉన్నారు. మేము ప్రశాంత్ ఫ్యాన్స్ అని వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్తుంటే మేము చెప్పడంలో తప్పే ఉందని. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు అది. మేము ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ని కొడతాం, చంపేస్తాం, వాడిని కొట్టింది మేమే, వాని కార్ని డ్యామేజ్ చేసింది మేమే అని క్లియర్ కట్గా చెప్తుంటే ఇంకా మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? ఇంకా కొంతమంది దాన్ని రియలైజ్ అవ్వలేరు. ఎందుకంటే అతని జీవితం మీద, ప్రశాంత్ జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అంటే ఒక కొడుకు, కన్న కొడుకులు ఇద్దరు కూడా జైలుకు పోయారంటే వాళ్ళ అమ్మకు కూడా చాలా బాధ ఉంటుంది, వాళ్ళ నాన్నకు కూడా బాధ ఉంటుంది. ఇదేదో ప్రశాంత్ మీద ప్రేమతోటి లేదంటే ఇన్ని రోజులు ఇట్లా చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే ప్రశాంత్ మీద ఎలాంటి కోపం లేదు ఎవరికైనా కానీ. కాకపోతే ప్రశాంత్ వెంటనే అలా కలర్స్ మార్చడం అనేది చాలామందికి నచ్చట్లేదు. ఎందుకంటే ఎగైనెస్ట్ అవుతారు సింపుల్గా. బిగ్ బాస్లో నిన్ననే చూసాం అన్న అని చెప్పాడు, మరి ఇప్పటికి వచ్చామో ఏంటి ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నాడు అనేది జనాల్లో ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమంది రివ్యూలు చెప్తా ఉన్నారు, మీరు సపోర్ట్ చేసిన జనాలే మీకు ఓట్ చేసి వేస్ట్ చేసాంరా ప్రశాంత్, నీకు అనవసరంగా ఓటేసావురా అని అంటుంటే సిగ్గు అనిపిస్తుందంటే, మరి ట్రూ కలర్ వెంటనే బయట పెడితే ఎవడైనా సిగ్గుపడకుండా ఉంటాడా? ఎవడైనా కామెంట్ చేయకుండా ఉంటాడా నీకు అనవసరంగా ఓటేసావురా అని? కాబట్టి ప్రశాంత్ది 100% మిస్టేక్ అది. ఎందుకంటే ప్రశాంత్ చేసింది తప్పు. పోలీసులు అయినా ఎవరైనా కానీ, ఒక సీఎం అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అక్కడ సైడ్ వెళ్తే ఇబ్బంది అవుతుంది, మీరు అక్కడ సైడ్ వెళ్ళకండి అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉంటే వాళ్ళంతా క్లియర్గా చెప్తారు. కొంతమంది చెప్తా ఉన్నారు ఏమనంటే, పోలీసులే సరిగ్గా చేయలేదు, అసలు వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి పంపాలి అని అంటే, మీకేం తెలుసు అక్కడ జరిగిన సిచ్యువేషను? నేను అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఉన్నప్పుడు పోలీసులు ఎంత ఇట్లా కొడతా ఉన్నారు, 1 కిలోమీటర్ దగ్గర దాకా ఉరికిస్తూ ఉంటే మళ్ళీ ఉరికొస్తూ ఉన్నారు, మళ్ళీ వచ్చి దేన్నో డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ ఎంతసేపు అని ఉంటారు? ఒక 6 గంటల నుంచి నైట్ 1 గంట 2 గంటల దాకా పోలీసులు అంతరా వాళ్ళని మేనేజ్ చేయాలంటే ఒక 10,000-20,000 మందిని మేనేజ్ చేయాలంటే చేస్తాడు ఎవడైనా? వాళ్ళకు కూడా ఉంటుంది కదా కనీసం. లాఠీ చార్జ్ చేస్తేనేమో మమ్మల్ని అన్న రైతు బిడ్డలు కొడతారన్న, రైతు బిడ్డనన్నా నేనని కారులో చెప్తా ఉన్నాడు. ప్రశాంత్కి ఏంటంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ క్లియర్గా అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి అని అది కూడా అర్థమవుతలే. పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను రైతు బిడ్డనన్నా, నువ్వు రైతు బిడ్డవే, అందరికీ తెలుసు అది, నువ్వు రైతు బిడ్డ అని చెప్పే బిగ్ బాస్లోకి వెళ్ళావు, గెలిచావు, దాంట్లో నో ప్రాబ్లం, ఎందుకంటే నువ్వు నిజంగానే రైతే కాబట్టి ఓకే. కానీ ఎప్పుడు వాడాలో కూడా తెలుస్తలేదు ఆ పదాన్ని. అక్కడ పోలీసులు నువ్వు చస్తావురా నాయనా, నువ్వు వెళ్ళిపోరా, నీ డ్రైవర్ చస్తాడు, నువ్వు కాబట్టి ఇక్కడ 100 మంది ఇబ్బంది పడతా ఉన్నారు, వెళ్ళిపోరంటే అన్నా
రైతు బిడ్డని ఇట్లా చేస్తారన్నా, రైతు బిడ్డ గెలిస్తే ఇదేనన్నా అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా నువ్వు గెలవద్దన్నారా, నీ కప్పొద్దన్నారా? ప్రశాంత్ కూడా సిచ్యువేషన్ అర్థం కావట్లే, అనవసరంగా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అనిపిస్తుంది. కొన్ని ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు యూట్యూబర్స్ అందరూ వెళ్ళి అడిగినప్పుడు ఎందుకు రివర్స్ సమాధానాలు? నామినేషన్లో కనుక చెప్పినట్టుగా నీ ఆ పంచి ఊడిపోకుండా చూసుకో, పంచ్ అనేది తెలుగు సంస్కృతి, పంచి ఊడిపోకుండా చూసుకో, ఇవన్నీ డైలాగులు చెప్పినట్టుగా ఇక్కడ కూడా సేమ్ నామినేషన్ ఇంకా అదే బిగ్ బాస్ మూడ్లోనే ఉన్నాడేమో అని అనిపిస్తుంది ప్రశాంత్. ఎందుకంటే అట్లా మాట్లాడుతాను. ఈరోజు అది చేయడం వల్ల సరే ప్రశాంత్ ఆ రూల్స్ను బ్రేక్ చేసి పోలీసులు వద్దన్నా కానీ వాటి వెళ్ళడం అనేది 100% రాంగ్. అది ఎందుకంటే ప్లస్ వీడియో తీసి వాళ్ళందరినీ వీడియో తీయని కారులో ఉన్న ఒక వీడియో వచ్చింది. అది చేయడం వల్ల పోలీసులకు ఎలా ఉంటుందంటే మేము చెప్పిన తర్వాత కూడా ఇంత చేస్తే ఇక్కడ విధ్వంసానికి కారణం నువ్వే కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది కదా. వాళ్ళు చేశారు సరే, వాళ్ళు లాయర్లు మాట్లాడతారు, అతనికి ఎలాంటి ప్రాబ్లమే ఉండదు. కాకపోతే కొద్ది రోజులు విచారణ చేసి ఇది కాదమ్మా నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పంపిస్తారు, అంతకుమించి ఏముండదు. కానీ ఆ మచ్చ అనేది ఎంత బాధ పెడుతుంది వాళ్ళ కుటుంబాన్ని కానీ. ఎందుకంటే ప్రశాంత్ ఫ్యాన్స్ అని కాదు, ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటే సరే, అలర్ముకలు కొంతమంది ఉంటే, కానీ ఫ్యాన్స్ అని చెప్పుకొని వాళ్ళు చేసిన దానివల్ల ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా కామెంట్లు ఈ వీడియో చూసి కూడా చాలామంది ఇంకా కామెంట్, ఇంకా డబ్బా కొడుతున్నావా, అమర్దీప్కి డబ్బా కొడుతున్నావా, లేకపోతే స్టార్ బ్యాచ్కి డబ్బా కొడుతున్నావా అని అంటూ ఉన్నారు. డబ్బా లేదు, గిబ్బా లేదు. ఎందుకంటే అక్కడ మీరు కోరుకున్న, మీరు ఇష్టపడ్డ రైతు బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది మీరే, మీ ఫ్యాన్సే. ఎందుకనంటే మీరు చేసిన అల్లరి వల్లనే ఈరోజు అలా జరగాల్సి వచ్చింది. మీకోసమనే వచ్చాడు కాబట్టి, అక్కడికి వెళ్ళిన వ్యక్తి మీకోసమనే వచ్చి ఇదంతా చేశాడు కాబట్టి మొత్తానికి కారణం మీరే, ఫ్యాన్సే. దాంట్లో నో డౌట్. అతని జీవితాన్ని కూడా నాశనం చేయబోతున్నారు. మీరు ఇట్లే బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అతని జీవితం ఇంకా ముందు కూడా చాలా ఇబ్బందుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి నాకు ఒక మార్క్ అయితే ఒకటైతే క్లియర్గా అర్థమైంది. ఏంటంటే శివాజీ గారు అమర్దీప్కి అన్యాయం చేశాడా, లేకపోతే అమర్దీప్ ఓడిపోవడానికి కారణమయ్యాడా, అమర్దీప్ని చులకన చేశాడా, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ శివాజీ గారి ఆయన ప్రభావము ప్రశాంత్ పైన చాలా గట్టిగా ఉందనిపించింది హౌస్లో ఉన్నన్ని రోజులు. ఎందుకంటే ప్రశాంత్ అంత కూల్గా, అంత కామ్గా, అంత మెచ్యూర్డ్గా తను గేమ్ ఆడడానికి శివాజీ గారు ఎంత హెల్ప్ చేశారా అని అనిపించింది ఈ 2 డేస్లో ప్రశాంత్ని చూస్తే. ఎందుకంటే చెప్పేవాడు లేడు, పెద్దరికంగా ఇట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా ఉండు, ఎందుకు మా పక్కన మాట్లాడుతుంటే ఈలడేస్తూ ఉన్నారు. అతను నేను సీఎం నా అంటే ఈలడు చెప్పలు కొడతా ఉన్నారు. మీరు నా పొలం దగ్గర రా అని రివ్యూవర్లు వాళ్ళకి చెప్తా ఉంటే, ఎదురు సమాధానాలు చెప్తా ఉంటే ఈలడేస్తూ ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. సో ఇట్లా చేయడం వల్ల అతనికి ఇంకా ఊపు వచ్చిపోయి యాటిట్యూడ్ ఇట్లా చూస్తూ ఉన్నాడు. అతనికి ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోయారు ఫ్యాన్స్. ఎందుకంటే ప్రతిదానికి సపోర్ట్ చేసి, తప్పు జరిగినప్పుడు తప్పని చెప్పాలి, చెప్పకపోతే అతన్ని ఇంకా ఖరాబ్ చేసినట్టుగా, ఇంకా చెడగొట్టిన వాళ్ళ అవుతారు. కాబట్టి దయచేసి ఫ్యాన్స్ ఎవరు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే జీవితాలు నాశనం అవుతాయి. ప్లస్ ఈరోజు కూడా ప్రశాంత్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అక్కడికి వెళ్తామని ఎవరికో చెప్పారంట. వాళ్ళ లాయర్ చెప్తున్న విషయం ఏంటంటే ఫ్యాన్స్ చాలామంది అంటా అన్నారు, మీరెవ్వరూ ఇక్కడికి రావద్దు, వచ్చి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, మీ మీద కేసులు అవుతాయి అని క్లియర్గా చెప్పారు. పిచ్చి కథలు పడొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తారు. కాబట్టి ఎందుకు కొద్ది రోజులు ఆగండి, అక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు బోలే గారు వెళ్ళి ఏడ్చుకుంటూ వచ్చారు, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎందుకు ఎవడో చేసిన దానికి, ఇప్పుడు ప్రశాంత్ చేసిన దానికి, ఫ్యాన్స్ చేసిన దానికి ప్రశాంత్ని ఎందుకన్నా తిడతా ఉన్నారు అని అంటే, ఫ్యాన్స్ మీరు చేశారు బాగానే ఉంది, మరి ప్రశాంత్ చేసింది ఏంటి? మీకోసమనే వచ్చాడు కదా, మీకోసమనే వచ్చి తన అనవసరంగా ఇప్పుడు జైల్లో ఇరగడానికి మెయిన్ రీజన్ పోలీసులను వాళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ మాటను జవదాటి వ్యతిరేకంగా చేశాడు. కాబట్టే వాళ్ళు మెయిన్ టార్గెట్గా పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ పబ్లిక్ డ్యామేజ్, ప్రాపర్టీస్ డ్యామేజ్ ఇదంతా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి పడేశారు. ఎందుకంటే నీ ఫ్యాన్సే వాళ్ళంతా అని పోలీసులు కూడా తేల్చేశారు. ఎందుకంటే చాలా వీడియోల్లో వచ్చాయి కాబట్టి ఆయన ఫ్యాన్సే మేమే చేసాం, మేమే ఇరగొట్టామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. మీరు అట్లా చెప్పుకోవడం వల్లనే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ పోతే కొంతమంది అమర్దీప్ కారు మిగతా వాళ్ళ కార్లు ఇటెందుకు పంపించారు, ఆ ప్రశాంత్ కార్ని అటెందుకు పంపించారు అంటే, బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాలే అయిపోయింది ప్రతిసారి ఎవ్రీ టైం జరిగేది ఇదే. ఎందుకంటే ఆ టాప్ 5 టాప్ 6 ఇట్లా ఒక్కొక్కరిని పంపించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు గీతు రాయలు ఫస్ట్ వెళ్ళిపోయింది, దానికంటే ముందు అశ్విని వెళ్ళిపోయింది. సో వీళ్ళ నార్మల్ వాళ్ళని పంపించిన తర్వాత అక్కడ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే,
ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏమర్థమవుతలేదంటే ప్రశాంత్ని అటు పంపించారు, అమర్దీప్ని ఇటు పంపించారు అని అంటా ఉన్నారు. ప్రశాంత్ని అటు పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రశాంత్ గెలిచాడు కాబట్టి, గెలిచిన వాడికే ఎక్కువగా ప్రమాదం ఉంటుంది, ఎక్కువగా థ్రెటన్ చేసే అవకాశం ఉంటుంది, అతని మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి ఇబ్బంది అవుతుందని ప్రశాంత్ని కాపాడడానికే అటు పంపించారు. యాక్చువల్గా పోలీసుల ఉద్దేశం అయితే అది. ఎందుకంటే నువ్వు గెలిచావు, అవతల వాడు గెలవలేదు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ నీ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉందని అతన్ని కాపాడడానికి అటు పంపించారు. అంతేగాని అతన్ని అటు పంపించేసి ఇతన్ని ఇటు పంపించి అటాక్ చేయమని చెప్పలేదు. సో ఇక్కడ అమర్దీప్ని ఇటు పంపించడానికి కూడా రీజన్ అది. ఎందుకంటే ఓడిపోయిన వాడి మీద ఎవడు అటాక్ చేస్తాడు అని ఎవడు ఊహిస్తాడు? పోలీసులకు ఏమైనా అర్థమవుతుందా? ఓడిపోయాడు కదా, ఓడిపోయిన వాడి మీద ఏమి అటాక్ చేస్తారా? నాయన ఓడిపోయినాడు ఆల్రెడీ మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కదా, వాడి మీద ఎందుకు అటాక్ చేస్తారు? గెలిచినోడి మీద కదా ఓడిపోయినోడు అటాక్ చేసేది అని పోలీసులు అయినా ఎవరి దృష్టిలో అయినా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? రివర్స్లో జరిగింది. ఓడిపోయినోడి మీదనే అటాక్. అది మళ్ళీ అమర్దీప్ ఫ్యాన్సే చేశారు, లేదంటే మిగతా వాళ్ళ ఫ్యాన్స్ చేశారు అని అంటా ఉన్నారు. ఎవరి ఫ్యాన్స్ చేయలేదు. సరే మీరు అంటున్నట్టుగానే అల్లరి ముక్కలు చేసినా ఎవరు చేసినా కానీ మీరు చెప్పే వీడియోల వల్లనే మీ ఫ్యాన్స్ అని, ప్రశాంత్ ఫ్యాన్స్ అని చాలా ముద్ర పడిపోయింది. మీరు అలా చెప్పడం వల్లనే కదా అందరికీ తెలిసిపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కడు వీడియో తీస్తాను, ప్రశాంత్ ఫ్యాన్స్ కాదనగానే వీడియో పెడతా ఉన్నారు. మరి ఇదేంటి? ప్రశాంత్ ఫ్యాన్స్ కాకపోతే మరి నేను ప్రశాంత్ ఫ్యాన్స్నే అమర్దీప్ పగలగొట్టింది నేనే అని ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రశాంత్ని కాపాడడానికి అటు పంపించారు. వీళ్ళని ఇటు ఎందుకు పంపించారు అని అంటే, మన అశ్విని అండ్ మన గీతురాయలు వీళ్ళందరిని పంపించిన తర్వాత వెంటనే వాళ్ళ ముగ్గురిని పంపించారు. వెనకాల గీతురాయలు ఏం చెప్పింది? వెనకాల అమర్దీప్ కారు వస్తుంది, దాన్ని అటాక్ చేయండి అని చెప్పింది. చెప్పినప్పుడు అంతకుముందే అశ్విని కారు డ్యామేజ్ అయింది, గీతురాయల కారు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయ్యి వెంటనే అమర్దీప్ కారు నెక్స్ట్ వచ్చేసింది. సో ఇది పోలీసులు అర్థం చేసుకొని, నాకు చెప్పిన ఒక బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తాను. సో ఇది అర్థం చేసుకొని పోలీసులు అక్కడ ఆల్రెడీ కొంత జరుగుతూ ఉంది, గొడవ జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్లో వచ్చేది ఎవరు? విన్నర్ని లాస్ట్లో పంపిస్తారు. అది ఎటు పంపించాలనేది వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే ఎక్కడ సైడు సేఫ్ జోన్ ఉంది అనేది క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళు పంపిస్తారు. అందుకని విన్నర్ని లాస్ట్లో ఉంచుతారు. ఎందుకంటే విన్నర్ పైననే అందరి టార్గెట్ ఉంటుంది, రన్నర్ పైన ఎవడు ఉంటుంది అని ఎవడో ఆలోచిస్తాడు ఫస్ట్. సో విన్నర్ పైన టార్గెట్ ఉంటుంది కాబట్టి విన్నర్ని ఎలాగైనా సేఫ్గా పంపించాలి, ప్లస్ రన్నర్స్ కూడా పంపించాలని. కానీ ఇలా అటాక్ చేస్తారనుకోలేదు వాళ్ళు. రన్నర్ పైన ఎందుకు అటాక్ చేస్తారనేది వాళ్ళ ఉద్దేశం. జనాల నుంచి వెళ్ళినా కానీ, కాకపోతే ఫోటోలు దిగుతారు, సెకండ్స్ ఇస్తారు, ఇవి చేస్తారు. కానీ అటాక్ ఎందుకు చేస్తారనేది వాళ్ళ ఇంటిని. సో అమర్దీప్ వెళ్ళాడు, అప్పుడు డ్యామేజ్ కాగానే వెంటనే అతని కారు మీద దాడి చేయగానే వెంటనే ప్రశాంత్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు మనోనికి ఏంది? నాకు అది వద్దురా నాయన అంటే నేను అల్లకే పోతా అంటాడు. వాళ్ళందరిని అటు పంపించి నన్నేమో గెలిచినోడిని రైతు బిడ్డని ఇటు పంపిస్తే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి దగ్గరికి వచ్చాడు. గందరగోళం అయిపోయింది అక్కడ. సో ఇది పరిస్థితి జరిగింది అక్కడ. అది తెలవకుండా ఫ్యాన్స్ మీరు నెగిటివ్ చేశారు. సో ఇంకా వేరే విషయం ఏంటంటే రివ్యూవర్స్ అందరూ నెగిటివ్ చేశారు, యూట్యూబర్స్ అందరూ నెగిటివ్ చేశారు. ఎవరిని? మన పల్లవి ప్రశాంత్ని అని అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ని అందరూ చెప్తా ఉన్నారు తప్ప ఎవ్వరూ ప్రశాంత్ని నెగిటివ్ చేయాలి, ప్రశాంత్ జీవితాన్ని నాశనం చేయాలి అని ఎవరూ అనుకోవట్లేదు. సో ప్రశాంత్ జీవితం నాశనం చేస్తే మాకొచ్చేది ఏంటి? అమర్దీప్ బాగుపడితే మాకొచ్చేది ఏంటి? మాకేమన్నా లక్షలు ఇస్తాడా లేకపోతే కోట్లు ఇస్తారా? ఎవరైనా కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాం తప్ప అక్కడ ప్రశాంత్ని నెగిటివ్ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ జరిగిందే, ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిందే ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. అక్కడ రియల్గా ఏం జరిగింది, ఏం చూసాం మేము ఆ రోజు వెళ్ళినప్పుడు అనేది మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ రివ్యూవర్ అయినా నేనైనా కానీ. సో అది పరిస్థితి. రివ్యూ అని ఎవరు ప్రశాంత్ జీవితాన్ని నాశనం చేయలేదు. ఈరోజు ప్రశాంత్ అరెస్ట్ కావడానికి రివ్యూవర్స్ ఏమీ కారణం కాదు, లేదంటే యూట్యూబర్స్ ఏమీ కారణం కాదు. కాకపోతే కప్పు గెలవడానికి రివ్యూవర్స్ ఎందుకు కారణం, కొంతమంది హైప్ ఇచ్చి లేపారు అని ఎందుకన్నానంటే అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు. ఎందుకంటే అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు ఇంత జరిగితే అంత లేపి చూపించారు కాబట్టి కొంతమంది రివ్యూవర్స్ పెయిడ్ రివ్యూవర్స్ లాగా యాక్ట్ చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంతేగాని ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇతనికి సపోర్ట్ చేశారు, అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు అతనికి సపోర్ట్ చేశారు. అంతేగాని అందరూ సపోర్ట్ చేసేవారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రశాంత్కి ఎక్కువగా సపోర్ట్ చేశారు, పిఆర్స్ లాగా వర్క్ చేశారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, విన్నర్ అయినా రన్నర్ అయినా వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి, మన జీవితాలే నాశనం అవుతాయి. ఎందుకంటే మనం జైల్లో పడితే, మనం కేసుల పాలైతే మన మదరు మన ఫాదరు ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనకు అమ్మ నాన్న
అన్న చెల్లె అందరూ ఉంటారు కాబట్టి మన ఫ్యామిలీ కూడా ఎంతో సఫర్ అవుతుంది. ఈరోజు ప్రశాంత్ ఫ్యామిలీ ఎంతో సఫర్ అవుతుందని చాలామంది అంటూ ఉన్నారు. రేపు మన ఫ్యామిలీ కూడా అలాగే సఫర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, ప్రశాంత్ కోసం వచ్చి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని వాళ్ళ లాయరే చెప్తా ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్సే కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకు అనవసరంగా మన జీవితాలు నాశనం చేసుకోవడం? గేమ్ని గేమ్ లాగా చూడండి. గేమ్ అయిపోయింది, ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మనకు అంత అవసరం లేదు. కాకపోతే నిన్న మొన్న వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే దాడి ఎవరు చేశారనేది క్లియర్గా తెలవాలనేసి అక్కడ జరిగిన ప్రత్యక్షంగా చూసిన విజువల్స్నే ఎక్స్ప్లెయిన్ చేశాను తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.